సో కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ సపరేట్ HTML పేజెస్ ఫర్ బోత్ సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ బోత్ వీ కెన్ ఏబుల్ టు సీ అనేది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి. సో యా, దిస్ ఇస్ అ స్టైల్ షీట్. ఫస్ట్ we will discuss about non-semantic elements. ఓకే, సో నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా వాట్ దే విల్ యూస్ ఐదర్ div or maybe span. ఏమి యూస్ చేస్తారు? యూస్ చేస్తే div ట్యాగ్ యూస్ చేస్తారు ఆర్ మేబీ స్పాన్ ట్యాగ్ యూస్ చేస్తారు. సో div అండ్ స్పాన్ ట్యాగ్ తీసుకుందాం. దీస్ టూ ట్యాగ్స్ ఈజ్ హెల్ప్ఫుల్ టు డిఫరెన్షియేట్ డిఫరెంట్ కేటగిరీస్. అంటే లెటెస్ట్ టేక్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. మనకి ఏవైతే వేరియస్ సెక్షన్స్ ఇన్ వెబ్ పేజ్ ఉంటాయో ఆ డిఫరెంట్ సెక్షన్స్ని కూడా డిఫరెన్షియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లెటెస్ట్ టేక్ దిస్ ఈస్ నావ్ బార్. నావ్ బార్లో ఏముంటుంది? బేసికల్లీ ఐ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ ఆర్ యూట్యూబ్ తీసుకుంది. నావ్ బార్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ అస్ అబౌట్ వేర్ టు గో. ఇట్ డిస్క్రైబ్స్ వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ అన్ వెబ్సైట్. అసలు వెబ్సైట్ దేనికి సంబంధించింది అనేది డిసైడ్ చేస్తుంది. ఎక్కడ? హెడర్ పార్ట్లో మాట్లాడుతుంది. సో ఎనీవేస్, సో ఎవ్రీ అప్లికేషన్, ఐ టేక్ దిస్, ఎవ్రీ వెబ్ అప్లికేషన్ ఈస్ హ్యావింగ్ హెడర్, మెయిన్ కంటెంట్ అండ్ ఫుట్. ఇందులోనే మనకి డిఫరెంట్ సబ్ కంటెంట్స్ అనేవి ఉంటాయి. బట్ ప్రైమరీగా ఏంటి, ఒక వెబ్సైట్లో హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది, మెయిన్ కంటెంట్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. నేను స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి మాట్లాడలేదు. బట్ ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ అ హెడర్, దిస్ ఇస్ అవర్ మెయిన్ కంటెంట్ అండ్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఫుటర్. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ స్ట్రీమింగ్ థింగ్ కాబట్టి ఫుటర్ అనేది అంత తొందరగా మనకు విజువలైజ్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ ట్రాన్స్లేటర్, దిస్ ఈస్ మై రెస్పెక్ట్ టు హెడర్ అండ్ దిస్ ఈస్ అవర్ రెస్పెక్ట్ టు footer. Or if I take gmail.com, this is header and this is footer. Footer అనేది కింద వస్తుంది. యా, సెకండ్. సో దిస్ ఈజ్ అవర్ రెస్పెక్ట్ టు ఫూటర్. ఫుటర్లో ఏ ఉండాలి, ఎలా ఉండాలి అనేది బేస్డ్ ఆన్ మీ డిజైన్ అది డిసైడ్ చేస్తుంది. బట్ బేసికలీ ఎవ్రీ వెబ్సైట్ ఈస్ హ్యావింగ్ ఐదర్ హెడర్ ఆర్ మేబీ ఫుటర్ అండ్ మెయిన్ కంటెంట్. ఎస్, ఓకే. ఇదేంటి? ఇది హెడర్, ఇది మెయిన్ కంటెంట్, ఇదేంటిది? దిస్ కంప్లీట్ కేటగిరీ ఈజ్ ఫుటర్. మనం బేసికల్గా లింక్ ట్యాగ్స్ పెడతాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాం, ఏ అగ్రీస్ కన్సెంట్ పెడతాం, కాపీ రైట్స్ పెడతాం, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి పెడతాం. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సో ఇఫ్ ఐ టేక్ అనదర్ వెబ్సైట్, దిస్ ఈస్ అ హెడర్ అండ్ దిస్ ఈస్ అ ఫుటర్. సి, కాపీ రైట్స్, ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్, లింక్ ట్యాగ్స్ ఆర్ మేబీ కాంటాక్ట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ కంటెంట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద రెస్ట్ ఆఫ్ ద ట్యాగ్స్. సో ఇక్కడ నాకేంటి, దిస్ ఈజ్ అ సెక్షన్, దిస్ ఈజ్ అనదర్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ సెక్షన్. ఇదొక సెక్షన్ అంటే ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ. ఇందులో కూడా మళ్ళీ ఏముంటాయి, నాకు డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇఫ్ ఐ టేక్ దిస్, మై మెయిన్ సెక్షన్ ఈస్ హ్యావింగ్ హెడ్డింగ్, మై మెయిన్ సెక్షన్ ఈస్ హ్యావింగ్ సమ్ సమ్మరీ,
main section is having some external tags. Yeah, and also my main con having some rest of the code and మళ్ళీ para, మళ్ళీ మీ ఇంటర్ external code, output. These all are the separate divisions within our main content. మన మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ కంటెంట్కి సబ్ కంటెంట్స్ ఆర్ సబ్ కేటగిరీస్ అనొచ్చు. సో బేసికలీ ఎవ్రీ వెబ్సైట్, ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్ ఈస్ హ్యావింగ్ హెడర్, footer, మెయిన్ కంటెంట్. సో ఆ మెయిన్ కంటెంట్లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో div tag ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ డిఫరెన్షియేటింగ్ వేరియస్ సెట్ ఆఫ్ మెయిన్ కంటెంట్స్. ఇక్కడ ఏదైతే డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ కంటెంట్స్ అన్నిటినీ కూడా వేరియస్ కేటగిరీస్గా డివైడ్ చేయడానికి హెల్ప్ అయ్యేది div tag ఆర్ డివిజన్ ట్యాగ్. ఐ క్లియర్? సో యా, సో ప్రతిసారి కూడా ఈ div tag వల్ల ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటి? ఒక సెక్షన్ ఆఫ్ డేటాని, దట్ ఈస్ కెన్ బి ఆఫ్ టెక్స్ట్ డేటా, దట్ కెన్ బి ఆఫ్ ఎ ఇమేజ్ డేటా, ఆర్ దట్ కెన్ బి ఆఫ్ ఎ navbar డేటా, లింక్ ట్యాగ్ డేటా, దట్ కెన్ బి ఆఫ్ ఇన్పుట్ డేటా. సో డిఫరెంట్ విజువలైజింగ్ కంటెంట్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి ఆ కేటగిరీస్కి నాకు కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఐ కెన్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ దట్ సెపరేట్ సెక్షన్. ఇప్పుడు నేను ఒక స్కూల్ తీసుకున్నాను guys. ఆ స్కూల్లో అందరితో ఇంటరాక్ట్ అయ్యే బదులుగా నేను ఏం చేశాను, డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేశాను. క్లాస్ 1 to క్లాస్ 10, క్లాస్ 1 to క్లాస్ 10 డివైడ్ చేసుకున్నాను. సో నేను ఏం చేస్తాను, క్లాస్ వైజ్ ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవుతూ వస్తాను. ఫస్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తాను, ఆ క్లాసెస్లో డిఫరెంట్ సెక్షన్స్ డివైడ్ చేసుకున్నాను. సెక్షన్ A, B, C, D. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, నేను ఎన్ని అయితే డివిజన్స్ చేస్తున్నానో అంత ఈజీగా ఆ రెస్పెక్టివ్ ఇంటర్ఫేస్తో నేను ఇంటరాక్ట్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో div tag is helpful to categorize the respective view components in HTML. HTML ఏవైతే డిఫరెంట్ వ్యూ కాంపోనెంట్స్ ఉంటాయో, డిఫరెంట్ మార్కప్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ మార్కప్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కేటగిరైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు కేటగిరైజ్ చేయడం? ఫర్ ద సేక్ ఆఫ్ సింపుల్ ఇంటరాక్షన్స్. సార్ ఇప్పుడు ప్రతిదాన్ని నేను డివిజన్ నేను ఏమంటున్నాను, ప్రతిసారి కూడా 10 క్లాసెస్ అన్నాను. క్లాస్ క్లాస్ అంటే ఇట్ మే గెట్ కన్ఫ్యూజెస్. ఎస్ సార్, ఇప్పుడు 1 to 10 క్లాసెస్లోని ఏ క్లాస్ కమ్మంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. ఇఫ్ ఐ నేమ్ దట్ క్లాసెస్, సో ఆ క్లాసెస్కి నేను ఏం చేస్తాను, ఐ యాడ్ ఎక్స్ట్రా అట్రిబ్యూట్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్లాస్. సో ఇక్కడ నేను ఏం డిక్లేర్ చేసుకున్నాను, హెడర్ డిక్లేర్ చేసుకున్నాను. ఏం డిక్లేర్ చేశాను? హెడర్ డిక్లేర్ చేసుకున్నాను. సరే హెడర్ అని ఎట్లా తెలిసింది? డివ్ యొక్క క్లాస్ అట్రిబ్యూట్స్కి ఏమని ఇచ్చాను? హెడర్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను స్టైలింగ్ ఇచ్చుకోవాలంటే ఏంటి? యూజింగ్ ద క్లాస్ నేమ్ ఐ కెన్ ఏబుల్ టు స్టైల్ దిస్ రెస్పెక్టివ్ కంటెంట్. ఇప్పుడు హెడర్ అని ఏదైతే ఉందో ఆ హెడర్ అనే క్లాస్ నేమ్తో ఉండే ప్రతి డివిజన్ ట్యాగ్ కూడా ఏమవుతుంది, మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేసామో ఆ స్టైల్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇఫ్ ఐ చేంజ్ దిస్ మెయిన్ కంటెంట్ విత్ సారీ హెడర్, హెడర్తో నేను చేంజ్ చేస్తే ఏమవుతుంది? లెట్ మీ షో యూ. ఏమైంది? ఇక్కడ ఏవైతే స్టైల్స్ అప్లై చేసామో ఆ స్టైల్స్ అన్ని కూడా దేనికి వచ్చేసాయి? మన మెయిన్ సెక్షన్కి అప్లై అయిపోయి. ఓకే, అండ్ హెడర్లోనే కాదు, డిఫరెంట్ కాంపోనెంట్స్లో వీల్ హ్యావ్ నావ్ బార్. హెడర్లో ఏముంటుంది? బేసికల్లీ ఇట్ డిస్క్రైబ్స్ వాట్ అవర్ వెబ్సైట్ ఈస్ డీలింగ్ విత్. మన వెబ్సైట్ దేన్ని డీల్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్కి మన కాలేజ్లోని ఫస్ట్ హెడ్డింగ్ చూస్తాం, బ్యానర్ చూస్తాం. బ్యానర్లో ఏముంటుంది? ది ఇంపార్టెంట్ కంటెంట్ దట్ యూజర్స్ నీడెడ్ టు ఇంటరాక్ట్.
యూజర్స్ ఏవైతే ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారో ఆ కంటెంట్తో పాటుగా ద టైటిల్ ఆఫ్ ద పర్టికులర్ కాలేజ్ విల్ ఆల్సో బి మెన్షన్. ఫస్ట్ ఏం చేస్తారు, పర్టికులర్ టేక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకుంది. ఫస్ట్ ఏం చేస్తారు, ఎస్ఆర్ఎం యొక్క లోగో పెడతారు, ఎస్ఆర్ఎం అని టైటిల్ పెడతారు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని పెడతారు. దాని తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్, వాళ్ళు ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అవి మాత్రమే చూపిస్తారు. లేటెస్ట్ టేక్ ఒక న్యూస్ పేపర్ తీసుకుందాం. న్యూస్ పేపర్లో ఏముంటుంది, ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్తో పాటుగా హెడ్లైన్స్ ఉంటాయి. ఎస్ఆర్ఎం. సో మన న్యూస్ పేపర్ మొత్తంలో ఏవైతే కంటెంట్స్ ఉంటాయో ఆ కంటెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, హెడ్లైన్స్లో. హెడ్లైన్ ఆల్వేస్ డిఫైన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంటెంట్. అలానే ఒక వెబ్సైట్లోని ఒక వెబ్సైట్లోని మనం యూజర్స్కి ఏం చూపించాలనుకుంటున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ టు షో టు ద రెస్పెక్టివ్ యూజర్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద హెడర్ సెక్షన్. బట్ నేను ఇక్కడ నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్ గురించే మాట్లాడుతున్నాను. నాన్ సిమెట్రిక్ ట్యాగ్స్ అంటే ఏంటి, డివ్ అండ్ స్పాన్. డివ్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎప్పుడు ఏం చేస్తుంది, విత్ మొత్తం ఆక్యుపై చేస్తారు సార్. విత్. విత్, యా, ఇట్ విల్ కంప్లీట్లీ ఆక్యుపైస్ ద విత్ ఆఫ్ ఏ స్క్రీన్. ఇక్కడ మనం ఏదైతే స్క్రీన్ ఇచ్చామో, లెట్ మీ యాడ్ దిస్. ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఇచ్చామో, yeah, ఈ స్క్రీన్ విత్ మొత్తం కూడా ఆక్యుపై చేసేసుకుంటుంది డిఫాల్ట్గా, అంటిల్ ఆర్ అన్లెస్ విల్ మేక్ ఏ చేంజ్. మనం చేంజెస్ చెయ్యనంత వరకు కూడా ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ మొత్తం కూడా ఆక్యుపై చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం, సార్, డిఫ్ ఎప్పుడు కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్లోనే ఉండిపోతుందంటే వీ కెన్ చేంజ్ ఇంటూ ఇన్లైన్ ఎలిమెంట్, వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ స్టైల్ షీట్. అది మనం నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడదాం. ఎనీవేస్, సో డిఫ్ అనేది ఏంటి, కంప్లీట్ హారిజంటల్ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. అన్లెస్ స్పాన్ విల్ ఆల్వేస్ ఆక్యుపైస్, స్పాన్ విల్ ఆల్వేస్ ఆక్యుపైస్ ద, ఇట్ ఈస్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలి, స్పాన్ ఈజ్ ఎన్ ఇన్లైన్ ఎలిమెంట్. స్పాన్ అనేది ఎప్పుడు కూడా ఇన్లైన్ ఎలిమెంటే. ఇట్ ఆక్యుపైస్ ద స్పేస్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ కావాల్సినంత స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. ఇఫ్ ఐ టేక్ దిస్, see, this tag has been styled based on span. సో స్పాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డివ్ అంటే ఏం చేసాం, డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసి ఆ సెక్షన్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి. కానీ స్పాన్ ట్యాగ్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ వాట్ హౌ హైలైటింగ్ ద పర్టిక్యులర్ కంటెంట్. ఒక ఒక గ్రూప్ ఆఫ్ కంటెంట్లో ఒక కంటెంట్ని హైలైట్ చేయడానికి, అది ఇమేజ్ కావచ్చు, ఆర్ మేబీ టెక్స్ట్ కావచ్చు, ఆర్ మేబీ లింక్ కావచ్చు, ఆర్ మేబీ నావ్ బార్స్ కావచ్చు. ద కంటెంట్ కెన్ బి డిఫరెంట్ టైప్స్, బట్ మనకి ఇచ్చిన సెక్షన్లోని పర్టికులర్ సెక్షన్ని హైలైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ దిస్ గెట్ ఇన్ టచ్ అని ఉంటుంది, దిస్ ఈజ్ ఏ పారాటాగ్ అనుకున్నాం. పారాటాగ్లోని ఇది లింక్ చేయాలనుకుంటున్నాం. సార్ డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్ పెట్టవచ్చు కదా అంటే, బట్ యూ నీడ్ టు ఆల్వేస్ గైడ్ యువర్ రెస్పెక్టివ్ జూనియర్స్. అంటే మీరు ఒక డెవలప్మెంట్ ఎరాలో ఉన్నప్పుడు, మీరు కోడ్ ఎప్పుడు ఎలా బిల్డ్ చేయాలంటే, యూ నీడ్ టు బిల్డ్ ద కోడ్ దట్ షుడ్ ఆల్వేస్ బీ అండర్స్టాండబుల్ బై ఫర్దర్ పీపుల్. మీ టీంలో ఉండే వాళ్ళకి, మీ మీ తర్వాత వచ్చే వాళ్ళకి, ఆర్ మేబీ మీతో పాటు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళకి, ఆర్ మేబీ ఇంటెన్స్గా జాయిన్ అయ్యే వాళ్ళకి, ఆర్ మేబీ సమ్ టైమ్స్ వెన్ యూ ఆర్ ప్రొవైడింగ్ కేటీ టు ద రెస్పెక్టివ్ క్లయింట్స్కి ఏదైతే మీరు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తారో అలానే టైంలో కూడా వీ కెన్ ఏబుల్ టు డెలివర్. వి వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద రెస్పెక్టివ్ పీపుల్. మన వర్డ్స్తోనే ప్రతిసారి ఎడ్యుకేట్ చేయగలం అంటే కాదు. యూనిట్ ఎడ్యుకేట్ ద పీపుల్ బై విజువలైజింగ్ ఆల్సో.
కోడ్ చూడగానే మనం చెప్పకుండానే వాడు అర్థం చేసుకోగలగాలి. సో ఎవ్రీ టైమ్ ద రూల్స్ ఆర్ సింపుల్ గైస్. యూ యూ కెన్ రైట్ కోడ్, బట్ యూ నీడ్ టు రైట్ కోడ్ ఆల్వేస్ టు అండర్స్టాండ్. అలానే అందరికీ అర్థమయ్యే అవ్వాలనేం లేదు. అట్లీస్ట్ యూ నీడ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఆర్ యూ నీడ్ టు create your web pages which should always be understandable by the technical team. ఇదే నేను ఇప్పుడు క్లయింట్కి తీసుకుని వచ్చేసరి ఇవన్నీ ట్యాగ్స్ ఇవన్నీ అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొన్నిసార్లు క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు టెక్ టీమ్ని తీసుకుని వస్తారు. ఎనీవేస్, అండ్ మీరు ఎలా అయినా రాసేయచ్చు అనుకొని రాసేస్తే యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ట్రబుల్. రైటింగ్ ఏ కోడ్ ఆర్ మేబీ ఫార్మాటింగ్ ఏ కోడ్ ఇస్ two different parts. Writing a code is a pretty not a simple job, but pretty much simple job. But formatting the code, I'm not saying formatting our web page, formatting our code. Formatting అంటే ఏంటి? మన కోడ్ని ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో రాయడం ఈజ్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ డెవలపర్. అది మీరు మైండ్లో పెట్టుకొని మీరు రాసే ప్రోగ్రామ్స్ని, మీరు రాసే కోడ్స్, మీరు బిల్డ్ చేసే అప్లికేషన్స్ని స్టార్ట్ చేయాలి. If you write your own perspective, that won't be encouraged in any IT sector. You should write a code based on technical perspectives. అందుకని కామెంట్ లైన్స్ వచ్చాయి గైస్. కామెంట్ లైన్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు గైడ్ ద రెస్పెక్టివ్ పీపుల్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్. ఫర్ సపోజ్కి మీరు ఒక 200 లైన్లు కోడ్ రాస్తారు. 200 లైన్ల కోడ్ని కూడా రాశారు. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, వాడు 200 లైన్స్ రాశాడు. వై అనే పర్సన్ ఇంకొక 200 లైన్స్ రాయాలనుకుంటే దేర్ ఆర్ సో మెనీ అబ్స్ట్రాకిల్స్. ఇప్పుడు పైథాన్ తీసుకుందాం గైస్. పైథాన్లోని ఏ కోడ్ ఎట్లా ఎప్పుడు ఎలా ఇంటిగ్రేట్ అవుతుందో నాకు తెలియదు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ప్రతి లైన్ టు లైన్ చదువుకుంటూ రావాలి. దట్ మేక్స్ రెస్పెక్ట్ టు అదర్ డెవలపర్ టు కిల్ ద టైం. టైం కిల్ అవుతుంది దీనివల్ల. సో ఎనీవేస్, టాపిక్ ఈస్ కంప్లీట్లీ డీవియేటెడ్ గైస్. సో ప్రైమరీగా మన రెస్పాన్సిబిలిటీ అండి. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు గైడ్ ది రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్. దట్స్ వై దీస్ రీడబుల్ ట్యాగ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, సో ఎనీవేస్, ఎక్కడ ఉన్నాం మనం? సో యా, డివ్ ట్యాగ్ అనేది ఒక కేటగిరీ ఆఫ్ డేటాని, ఒక కేటగిరీ ఆఫ్ విజువల్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు కేటగరైజ్ చేయాలి? ఫర్ ద సేక్ ఆఫ్ యాక్సెసింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ చేంజింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ క్యారెక్టరైజింగ్ దట్ పర్టిక్యులర్ సెక్షన్. సో క్యారెక్టరైజింగ్ అంటే ఏంటి మళ్ళీ? స్టైలింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ క్యారెక్టరైజింగ్. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ navbar? Navbar is having a header font is in bold, all are in capital letters, background color is light blue, and we are having other elements. This is a navbar. Navbar is having 5 elements. 5 elements are arranged in a flux. When I hover my cursor, the color of the particular home is changing. ఇలా ఏంటి? దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ వెబ్ పేజ్. ప్రతి వెబ్ పేజ్కి కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి గైస్. ఇఫ్ ఐ టేక్ అమెజాన్, సీ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. మనం హోవర్ చేస్తే చేంజెస్ అవుతాయి. కలరు, దానికి ఉండే టెక్స్ట్, దానికి ఉండే హైపర్ లింక్, దానికి ఉండే ఎక్స్టర్నల్ స్టైల్స్, దానికి ఉండే యానిమేషన్స్. సి, దానికి ఉండే యానిమేషన్స్. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రెస్పెక్టివ్ వెబ్సైట్. సో అలా అలా మనం స్టైల్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పర్టిక్యులర్ డేటా, సార్ స్టైలింగ్ ఒక్కదానికేనా అంటే, నాట్ ఓన్లీ ఫర్ స్టైలింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ లింకింగ్ డేటా. మనం ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాం. నేను అది ఫస్ట్ డే 1 చెప్పాను.
ఏదైతే ఫామ్ ఫిల్ చేస్తున్నామో ఆ ఫామ్ నుంచి ఏమవుతుంది, డేటా అని కలెక్ట్ అవుతుంది. డేటా అనేది కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, మన డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇలా స్టోర్ అవ్వాలంటే వీ నీడ్ టు నో ద పర్టికులర్ కేటగిరీ. That category can be of class, or maybe that category can be ID. ఆ కేటగిరీ అనేది క్లాస్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఐడి అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ కంఫర్ట్ వీ విల్ ప్రొవైడ్ ద క్లాస్ నేమ్స్. ఓకే. యా, మళ్ళీ ఆఫ్ టాపిక్ వెళ్ళాను, సారీ గైస్. ఎక్కడున్నాం? యా, ఇప్పుడు ఏం చేశాను, ప్రతి దానికి ఒక్కొక్క డివిజన్ తీసుకున్నాను. ఆ డివిజన్లో సబ్ డివిజన్ ఏంటమ్మా, నావ్ బార్ తీసుకున్నాను. సో నావ్ బార్ ఆర్ నావిగేటింగ్ బార్. బార్ అంటే ఏంటి, హారిజంటల్ ఆర్ వెర్టికల్ లైన్ ఈస్ నోన్ ఎస్ బార్. నావ్ బార్ అంటే ఇందులో ఏముంటాయి, హైపర్ లింక్స్ ఉంటాయి. ఓకే. హైపర్ లింక్స్ ఏం చేస్తాయి, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. ఒక సెక్షన్ మనం ఏదైతే ప్రెసెంట్ సెక్షన్లో ఉంటామో ఆ సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి వెళ్ళడానికి. ఆ సెక్షన్ అనేది that is a part of website, that is part of category, that is not a part of category. For suppose కి if I take this, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను, ఏమైంది, కిందకు వచ్చింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను, ఏమైంది, ఇట్ హ్యాస్ బిన్ నావిగేటెడ్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. ఇందాక ఏమైంది, దీని మీద క్లిక్ చేస్తే ఇట్ హ్యాస్ బిన్ నావిగేటెడ్ ఫ్రమ్ వన్ కేటగిరీ టు అనదర్ కేటగిరీ, సారీ, వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. దిస్ ఈజ్ అ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ సెక్షన్. నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తున్నానో ఏమవుతుంది, ఇంకో కేటగిరీ వస్తుంది. సార్ ఇదేంటి సార్, వాట్ అబౌట్ ఎక్స్టర్నల్ సైట్స్, ఎక్స్టర్నల్ లింక్స్? అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఉండే పేజ్ టు పేజ్ నావిగేషన్ ఉంటుంది. ఈ వెబ్సైట్తో కాకుండా ఇంకో వెబ్సైట్ కూడా నేను నావిగేట్ అవ్వచ్చు. ఇఫ్ ఐ టేక్ దిస్, సో దీస్ ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ nav bar. నేను ఇప్పుడు ఏంటి, ఇది amazon.com. ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ మీద కొట్టాను, ఇట్ హ్యాస్ బిన్ నావిగేటెడ్ ఫ్రమ్ వన్ వెబ్సైట్ టు అనదర్ వెబ్సైట్. ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. ఇట్ కెన్ ఏబుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. ఇట్ కెన్ ఏబుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ వెబ్సైట్ టు రెస్పెక్టివ్ అనదర్ వెబ్సైట్. See? So navbar ఏంటి, these are the simple links which are helpful to navigate to different web pages in a website. ఒక వెబ్సైట్లో ఉండే డిఫరెంట్ వెబ్ పేజెస్కి సింపుల్గా నావిగేట్ అవ్వడానికి. ప్రతిసారి నేను ఇక్కడ లింక్ అయితే టైప్ చేయలేను కదా. సో ద మెయిన్ యూటిలైజేషన్ ఆఫ్ దిస్ హైపర్ లింక్ ఈస్ టు నావిగేట్ to one web page to another web page, one section to another section, one website to another website. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, దిస్ ఈజ్ అవర్ హోమ్ సెక్షన్. ఎప్పుడైతే నేను అబౌట్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, అబౌట్ సెక్షన్కి నావిగేట్ అయింది. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, కాంటాక్ట్ సెక్షన్కి వెళ్తుంది. నాన్ సిమాటిక్ అని ఉంది, నాన్ సిమాటిక్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, నాన్ సిమాటిక్. సారీ సారీ గైస్, నా ఊబర్లో లింక్ మార్చలేదు. యా, సో ఏమైంది ఇక్కడ, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సెక్షన్స్, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ వెబ్ పేజ్. సార్ వెబ్సైట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు ఇంకొక లింక్ ట్యాగ్ ఇచ్చి దానికి నావిగేట్ అవ్వచ్చు. అందులో కూడా మన సబ్ కేటగిరీస్ ఏంటి, మెయిల్ టు కాంటాక్ట్. ఏంటిది, మెయిల్ టు కాంటాక్ట్. ఐ మీన్ ఈమెయిల్ చేసుకోవచ్చు, కాల్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ హైపర్ లింక్స్ ఓన్లీ. దీస్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ బై యూజింగ్ హైపర్ లింక్స్ ఆర్ యాంకర్ ట్యాగ్స్. సో మన మెయిన్ టాపిక్ ఏంటి, నావబర్. నావబర్ ఈజ్ ఎ సింపుల్ బార్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు
Provide all the navigating links in a website. వెబ్సైట్కి కావాల్సిన ప్రతి నావిగేటింగ్ లింక్ దట్ కెన్ బి ఆఫ్ సెక్షన్, దట్ కెన్ బి ఆఫ్ అనదర్ వెబ్ పేజ్, ఆర్ దట్ కెన్ బి ఆఫ్ అనదర్ వెబ్సైట్. మనకి మెయిన్ కంటెంట్ ఏదైతే కావాలో ఆ కంటెంట్కి సింపుల్గా నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేవే నావబర్. లెటెస్ట్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. నేను హెడ్లైన్స్ చదివానమ్మా న్యూస్ పేపర్లో. హెడ్లైన్స్ చదువుతా, సడన్గా కంటెంట్ చదువుతా ఉంటే ప్లీజ్ గో టు పేజ్ నెంబర్ 23 టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటాను. వాడు ఏం చెప్తున్నాడు? హీఈస్ గైడింగ్ అస్ టు నావిగేట్ టు పేజ్ నెంబర్ 23 టు గెట్ మోర్ సెక్షన్స్. ఆర్ ఇంకా నేను డీటెయిల్గా చెప్పుకుంటే దిస్ ఈజ్ అ ఇండెక్స్ పేజ్ ఫర్ ఏ బుక్. ఒక బుక్కి ఇండెక్స్ పేజ్ దేనికోసం? ఏ పేజ్లో ఏముంటాయి, ఏ పేజ్లోకి వెళ్తే మనం ఏ కంటెంట్ చూడొచ్చు, ఏ పేజ్లోకి వెళ్తే ఏ కంటెంట్ ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎక్కడ ఇస్తాం? ఇండెక్స్ పేజ్లో ఇస్తాం. ఇప్పుడు టేక్ not this one. As you can see, this is also an amber, guys. ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి ఏం చేస్తున్నాను? నేను నావిగేట్ అవుతున్నాను. As you can see here. Yeah, this is absolutely. సో బేసికలీ ఇది ఒక బుక్ అనుకుంటే దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అవర్ హెడర్. హెడర్లో పార్ట్గానే ఏముంటుంది? యూఆర్ హ్యావింగ్ ఇండెక్స్. దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అ నావబర్ టు పర్టికులర్ బుక్. ఏ పేజ్కి వెళ్తే, పేజ్ నెంబర్ 26కి వెళ్తే ఏమవుతుంది? బిఫోర్ ద ఇంటర్వ్యూ అనే సెక్షన్కి మనం నావిగేట్ అవుతాం. గైస్ నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదో లొడ లొడ వాగుతున్నాను. హలో. అర్థమవుతుంది సార్. సో గెట్ ఇన్ టచ్ అన్నాను. గెట్ ఇన్ టచ్ అంటే ఏంటి? ఏ పేజ్కి వెళ్తుంది, ఏ సెక్షన్కి వెళ్తుంది? కాంటాక్ట్కి వెళ్తుంది. దిస్ ఇస్ వాట్ గెట్ ఇన్ టచ్ అంటే, కాంటాక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెట్ ఇన్ అనేది స్మాల్లో ఉంది, టచ్ అనేది ఎలా ఉంది? సారీ, గెట్ ఇన్ టచ్ అనేది బ్లూ కలర్లో ఉంది. సారీ, గెట్ ఇన్ అనేది బ్లూ కలర్లో ఉంది. టచ్ అనేది ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్లో ఉంది. సో ఒక పర్టికులర్ సెక్షన్లో ఉండే ఒక్క మైన్యూట్ పార్ట్ని నేను యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేదేంటి? స్పాన్ ట్యాగ్. ఒక కేటగిరీని రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అయ్యేదేంటి? టిప్ ట్యాగ్. సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ బై యూజింగ్ div and span. So this is an example for non-semantic elements. ప్రతి కేటగిరీని కూడా నేను ఎట్లా రికగ్నైజ్ చేస్తాను? బై యూజింగ్ క్లాస్ నేమ్. బై యూజింగ్ వాట్? బై యూజింగ్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్ ద్వారా మాత్రమే నేను ఏం చేస్తాను? ఆ పర్టికులర్ కేటగిరీని రికగ్నైజ్ చేస్తాను. ఆ కేటగిరీకి నాకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ని యాడ్ చేస్తాను, నాకు కావాల్సిన డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. దోస్ ఆర్ కంప్లీట్లీ కన్సిడర్డ్ బై. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ఇంటర్లూడ్ కాన్సెప్ట్ ఏంటి? ఐ హావ్ క్రియేటెడ్ సింగిల్ వెబ్ పేజ్. నేను సారీ, దిస్ అనదర్ వన్. నేను ఏం చేస్తున్నాను? ఆ వెబ్ పేజ్లోనే డిఫరెంట్ సెక్షన్స్కి నావిగేట్ అవుతున్నాను. ఐ క్లియర్? ఇది ఎలా నావిగేట్ అవుతుంది? యూ కెన్ ఏబుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్ బై కాలింగ్ ఇట్స్ ఐడి. హ్యాష్ట్యాగ్ కాంటాక్ట్ అంటే ఏంటి? యాజ్ యూ కెన్ సీ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి నావిగేట్ అయింది? ఆ రెస్పెక్టివ్ డివిజన్కి అది వచ్చేసింది. దాని యొక్క ఐడి ఏంటి? కాంటాక్ట్.
ఇఫ్ ఐ టేక్ దిస్ అబౌట్కి నావిగేట్ అయింది. ఐ టేక్ ఫీచర్స్కి వచ్చి ఇఫ్ ఐ టేక్ హీరో మీన్స్ హెడర్ గైస్. సో యా, ఏమైంది ఇక్కడ? ఫస్ట్ ఫస్ట్ నావిగేటింగ్ లింక్ ఏంటి? బేస్డ్ ఆన్ ఐడి. మనం ఒకే వెబ్సైట్లోని డిఫరెంట్ కేటగిరీస్కి నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? ఐడి. బై కాలింగ్ ఇట్స్ ఐడి. ఐడిని ఎట్లా కాల్ చేస్తాం? ఐడి ఈజ్ ఆల్వేస్ బి ఎక్స్ట్రాక్టెడ్. ఐడి అనేది ఇప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు యూస్ వాట్ వీ నీడ్ యూస్ హ్యాష్ ట్యాగ్. హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసుకొని మాత్రమే నేను ఐడితో ఇంటరాక్ట్ అవుతాను. సో యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నావబర్ బిల్డ్ చేశాను. నావబర్ అని ఎట్లా తెలుస్తుంది? క్లాస్ నేమ్ ఇచ్చాను, నావ్ లిస్ట్ అని ఇచ్చాను. యా సారీ, నావబర్ ఇచ్చాను, నావబర్లో లోగో ఉంది, నావ్ లిస్ట్ ఇచ్చాను. అండ్ ఆల్సో హీరో మీన్స్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద వెబ్సైట్. దాని తర్వాత ఇంకొక సెక్షన్ అని ఇచ్చాను. సెక్షన్ యొక్క ఐడి ఏంటి? ఫీచర్స్. మళ్ళీ ఏం చేసాను? ఇంకో సెక్షన్ ఇచ్చాను. సెక్షన్ యొక్క ఐడి ఏంటి? అబౌట్. అండ్ అందులో కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ సెక్షన్ టైటిల్. గివ్ మీ అ మినిట్ గైస్. సో యా, ఎక్కడ ఆగాం? ఆడిబుల్ ఎస్ సార్. ఎక్కడ సెక్షన్ ఆగాం రా? సెక్షన్ సెక్షన్ సెక్షన్. సెక్షన్ సబ్ సెక్షన్స్ సబ్ ఉంటాయని చెప్పి సెక్షన్స్ చెప్పారు. యా యా ఓకే. నాట్ ఓన్లీ గణేష్, రామ, తేజ, మిగతా వాళ్ళు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వండి గైస్, బికాజ్ అందరూ వింటున్నారు లేదనేది నాకు తెలియాలి కదా. ఓకే, ఓకే సార్. ప్లీజ్ రెస్పాండ్ టు దట్. ఏంటి ఈరోజు మొబైల్ అండ్ ల్యాప్టాప్ రెండిట్లో లాగిన్ అయ్యారు అందరూ? I can see two accounts. Anyways, that's not our topic. No. సెక్షన్స్. నేను ఏం చేశాను? ప్రతి డివిజన్ని కూడా ఒక సెక్షన్ అన్ని క్లాస్ నేమ్తో డివైడ్ చేసుకున్నాను. సెక్షన్లో కూడా వీఆర్ హ్యావింగ్ సబ్ కేటగిరీస్, సెక్షన్ టైటిల్ ఆర్ మేబీ సెక్షన్ కంటెంట్. సో మళ్ళీ ఇక్కడ ఏం చేశాను? డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాను, లైక్ కాంటాక్ట్ వ్రాపర్, కాంటాక్ట్ గ్రిడ్, కాంటాక్ట్ ఐటమ్ టైటిల్, కాంటాక్ట్ ఐటమ్ టెక్స్ట్, అండ్ ఇలా కాంటాక్ట్ ఐటమ్ టైటిల్ టెక్స్ట్. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు సార్? ఏం లేదు, ఫ్రంట్లో మనం ఏవైతే ఇచ్చామో వాటికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఏం చేసుకున్నాను?
స్టైల్ షీట్ ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఇచ్చే ప్రతి డివిజను, మనం ఇచ్చే ప్రతి కేటగిరీకి కూడా మనకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేసుకోవడానికి హెల్ప్ అయ్యేదే డివ్ ట్యాగ్స్. స్పాన్ ట్యాగ్ కూడా అందులో. ఎనీ డౌట్స్? ఎస్ సార్. అది గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ కి ఒక్కొక్క ఐడి మెన్షన్ చేస్తున్నారు కదా సార్, అంటే చేసుకోవచ్చా అని. ఏంటమ్మా? అది గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ కి ఒక్కొక్క ఐడి మెన్షన్ చేస్తున్నారు కదా, అది అంటే అలా చేసుకోవచ్చు అంటే ఓన్లీ వన్స్ అనే కదా అన్నారు, మళ్ళీ అవును. ఎవ్రీ గ్రూప్. ఇక్కడ నేను ప్రతి సెక్షన్ కి ఒక యూనిక్ వాల్యూ ఇచ్చాను కదా. ఓకే సార్. ద నేమ్ ఆఫ్ ద ఐడి షుడ్ బి యూనిక్. ఐడి ఒకటే ఉండాలని కాదు, ద నేమ్ ఆఫ్ ద ఐడి షుడ్ బి యూనిక్. అర్థమవుతుందా? ఓకే సార్, ఆధార్ నెంబర్ ఒకటే అర్థమవుతుంది సార్. ఉండాలి అనట్లేదు నేను. యూ కెన్ హ్యావ్ ఓకే సార్. న్యూమరస్ ఆధార్స్, బట్ ఆధార్ నెంబర్ షుడ్ నాట్ మ్యాచ్ అనదర్ ఆధార్ నెంబర్. ఒక ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇంకొక ఆధార్తో మ్యాచ్ అవ్వకూడదు ఇప్పుడు కూడా. ఓకే సార్. ఇచ్చుకోవచ్చు. యూ కెన్ యాడ్ న్యూమరస్ ఐడీస్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా, ఇక్కడ ఇవ్వకూడదని ఏం లేదు. ఇఫ్ ఐ యాడ్ హియర్ ఐడి ఆఫ్ టీచర్స్. సార్ అంటే కంప్లీట్ గా ఆప్షనల్ సార్, అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చా సార్? ఇట్స్ ఆప్షనల్. సార్ ఎందుకు ఇస్తారు ఓకే సార్ ఐడి అంటే, వీ కెన్ స్టైల్ దట్. అండ్ ఆల్సో ఐడి యొక్క ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైతే సెక్షన్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెక్షన్తో మాత్రమే కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ 8th క్లాస్, క్లాస్ అంటే ఏంటి? 8th క్లాస్లో అందరూ రిప్రజెంట్ అవుతారు. ఇఫ్ ఐ టేక్ 8th క్లాస్ రమేష్, రమేష్ అంటే ఎవరు వస్తారు? 8th క్లాస్లో ఉండే రమేష్ మాత్రమే వస్తారు. ఐడి ఈజ్ యూనిక్ వన్. యూనిక్ వన్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆ పర్టికులర్ ఐటమ్ని మాత్రమే నేను యూస్ చేసుకోవచ్చు. అండ్ ఐడి వల్ల వచ్చే ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి? వెన్ యూ యూస్ జావా స్క్రిప్ట్, యూ కెన్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా, యూ కెన్ ఏబుల్ టు యాడ్ ద డేటా. ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఏంటి? యూజర్ ఇచ్చే ఇన్పుట్ తీసుకోవచ్చు. యాడ్ అంటే ఏంటి? యూజర్కి కావాల్సిన ఇన్పుట్ని డెలివర్ చేయొచ్చు. ఇఫ్ ఐ టేక్ దిస్ సిమాంటిక్, ఆర్ మేబీ లెట్ మీ టేక్ దిస్, లేదనుకుంటా, 1 సెకండ్. ఇఫ్ ఐ టేక్ దిస్, యాజ్ యూ కెన్ సీ, ఇక్కడ నా నా డేటానే వస్తుంది ఇప్పుడు కూడా. ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు దీస్ మెనీ సెక్షన్స్, ఏమవుతుంది? నేను ఎప్పుడైతే ఒక పర్టికులర్ వాల్యూని చేంజ్ చేస్తానో ఆ వాల్యూ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. సో బేస్డ్ ఆన్ యూనిక్ ఫ్యాక్టర్, ఐ కెన్ ఏబుల్ టు డిస్ప్లే ద డేటా విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్. సో ఏ కేటగిరీ అయితే ఉందో ఆ కేటగిరీ రిలేటెడ్ డేటా మాత్రమే కాల్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఐడి. ఎనీవేస్, ఇప్పుడు యూట్యూబ్ తీసుకున్నాను గైస్. యూట్యూబ్లో నేను ఇక్కడ సార్ ఓకే, ఇప్పుడు మన నాబార్ లో హోమ్ అబౌట్ అలా పెడతాం కదా. సో అలా కాకుండా మనం స్క్రోలింగ్ లో పెట్టుకుంటే ఐడి ఐడి పెట్టుకోవడం వల్ల ఫాస్ట్ గా స్క్రోల్ అయిపోతుంది అన్నట్ట. నో, అక్కడే మీరు, యా ఆఫ్ కోర్స్, యా ఇట్ ఈస్ ఆల్సో లైక్ దట్. ఫాస్ట్గా స్క్రోల్ అవుతుందని కాదు, ప్రతిసారి మనం వెతుక్కోవాల్సిన అవసరం డైరెక్ట్ లేదు. దానికి నావిగేట్ అయిపోతుంది. నావిగేట్ అయిపోతుంది. యా ఆ అది పేజ్లో నుండే చెప్పడానికి. ఆ కేటగిరీకి మనం డైరెక్ట్గా నావిగేట్ అయిపోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు పేజ్ నెంబర్స్ ఉన్నాయి గైస్. పేజ్ నెంబర్స్ చూసుకుంటే మనం డైరెక్ట్గా ఆ పేజ్ నెంబర్కి వెళ్ళిపోతాం. లేకపోతే ఏం చేస్తాం? ప్రతి పేజు బ్రౌజ్ చేసుకుంటా వస్తాం. ఓకే, ఐ క్లియర్? క్లియర్ సార్. సో యాంకర్ ట్యాగ్ ద్వారా ఏం చేసాం? వీ హ్యావ్ కాల్డ్ ద పర్టిక్యులర్ డివిజన్ బేస్డ్ ఆన్ ఐడి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ప్రతి దానికి నేను ఏం చేశాను? డివ్ ట్యాగ్ ఇచ్చాను. డివ్ ట్యాగ్స్లో డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఇచ్చాను. సార్ ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే, మనం యూజ్ చేసే బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్, సో యా సిమాంటిక్ ఎలిమెంట్స్ ద్వారా కూడా బిల్డ్ చేయొచ్చు, బట్ వీ విల్ ట్రైన్ అవర్ సెల్స్ బై యూజింగ్ దీస్ డివిజన్ ట్యాగ్స్ వల్లే. ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఇక్కడ ఇచ్చే క్లాస్ నేమ్స్ని బేస్ చేసుకొని మనకి డిఫాల్ట్ స్టైలింగ్ అనేది అప్లై అవుతుంది. కంటైనర్ అంటే కంటైనర్ కావాల్సిన స్టైలింగ్ అంతా అప్లై అవుతుంది. ఆర్ మేబీ H2 అంటే H2, ఆర్ P4 అంటే P4. మనం ఇచ్చే క్లాస్ నేమ్స్ బట్టి ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది.
మనం ప్రతిసారి కూడా ఈ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో దానికి కూడా మనకి ఏం కావాలి, వీ నీడ్ డివ్ హెల్ప్ ఆఫ్ డివ్ ట్యాగ్. బట్ బేసికల్లీ మనకి ఉండే స్ట్రక్చర్ ఏంటి, వీ నీడ్ టు రైట్ ఎ కోడ్ బై యూజింగ్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో యా, లెట్ us టేక్ ద సేమ్ సెట్ ఆఫ్ వాట్ వీ కెన్ సే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యూజింగ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్, దిస్ ఈజ్ యూజింగ్ సిమాంటిక్ ఎలిమెంట్స్. కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి, బట్ మేజర్లీ దీస్ టూ ఆర్ సిమిలర్. బట్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యొక్క కోడ్ చూసుకుంటే, సార్ అది ఇది ఒకటి కాదంటే ఐ హ్యావ్ టేకెన్ ద కోడ్ డైరెక్ట్లీ. వన్ సెకండ్ గైస్.
సో సారీ ఫర్ ద డిలే గైస్. సో యా, ఏం చేశాను, సేమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామే రాశాను. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఎక్కడ మెన్షన్ చేసుకున్నాను, క్లాస్ నేమ్లో మెన్షన్ చేసుకున్నాను. వాట్ ఈస్ హెడర్, వాట్ ఈస్ nav, వాట్ ఈస్ మెయిన్ సెక్షన్, వాట్ ఈస్ ఎ సెక్షన్, అండ్ వాట్ ఈస్ ఎ ఫుటర్. ఇలా ఏం చేశాను, ఐ హ్యావ్ డైరెక్ట్లీ డిఫరెన్షియేటెడ్ మై సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ విత్ ట్యాగ్స్ ఓన్లీ. క్లాస్ నేమ్తో కాదు ప్రతిసారి. నేను ఇప్పుడు ఏం చేశాను, డైరెక్ట్గా ట్యాగ్స్తోనే ఏం చేశాను, ఐ హ్యావ్ మెన్షన్ దిస్ ఇస్ హెడర్ సెక్షన్, దిస్ ఈస్ nav bar ఇన్ హెడర్ సెక్షన్. అండ్ అందులో మనం div ట్యాగ్ యూజ్ చేసాం, ఎనీవేస్ ఫర్ ద సేక్ ఆఫ్ లోగో. అండ్ దిస్ ఈస్ హీరో సెక్షన్. ఐ మీన్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ దిస్ వెబ్సైట్ ఈస్ ఆల్వేస్ అ హీరో సెక్షన్. దిస్ ఈస్ అనదర్ సెక్షన్. ఆ సెక్షన్ కూడా ఏం చేశాను, ఫీచర్స్ అని ఇచ్చుకున్నాను. ఆ సెక్షన్లో కూడా మళ్ళీ ఏంటి, దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే కేటగిరీలో సబ్ కేటగిరీ. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ స్పోర్ట్స్, సినిమా, బిజినెస్, రైట్? అంతేనా కదా? సో అలా ఏం చేస్తాను, ఆ సెక్షన్స్లో కూడా మళ్ళీ ఏముంటాయి, స్పోర్ట్స్లో అయితే విరాట్ కోహ్లీ హ్యాజ్ హిటెడ్ సెంచరీ, ఆర్ మేబీ రోహిత్ శర్మ హ్యాస్ హిటెడ్ 50 ఇన్ లీస్ట్ సెట్ ఆఫ్ బాల్స్. ఏమంటున్నాం ఇక్కడ, ఒక డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. బేసికలీ సెక్షన్ ఈజ్ వాట్, ఏ మెయిన్ కేటగిరీ. అందులో ఆర్టికల్ ఏంటి, ఏ సబ్ కేటగిరీ. ఆర్ మేబీ ఆర్టికల్లో కూడా మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి, రైట్? అండ్ ఆల్సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్. దీంతో పాటుగా వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ అదర్ ఎలిమెంట్స్ ఆల్సో, లైక్ ఏ సైడ్, ఫిగర్, ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్. ఇలా దీస్ ఆర్ ద సిమాంటిక్ ఎలిమెంట్స్. ఇదంతా ఏంటి, దీస్ ట్యాగ్స్ డస్ నాట్ చేంజెస్ ద ఫార్మాట్ ఆఫ్ ద వెబ్సైట్. వెబ్సైట్ యొక్క ఫార్మాట్ ఎటువంటి చేంజెస్ చేయదు. నేను ఇక్కడ div spans తో ఏదైతే క్రియేట్ చేశానో, బట్ ఇక్కడ కూడా అదే క్రియేట్ చేశాను, ఇక్కడ కూడా అవే సెక్షన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ చేంజింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ సిమాంటిక్ అండ్ సిమాంటిక్? నాన్ సిమాంటిక్లో ఏంటి, ప్రతి దాంట్లో కూడా ఐ నీడ్ టు మెన్షన్ ద క్లాస్ నేమ్. ఇక్కడ నేను ఎక్కడైనా జస్ట్ ఏమి ఇచ్చుకున్నాను, ఐడీస్ మాత్రమే ఇచ్చాను. డిఫరెన్స్ ప్యాన్లో ఏంటి, ఐ నీడ్ టు మెన్షన్ ద క్లాస్ నేమ్. ఇఫ్ ఐ ఫర్గొట్ ద క్లాస్ నేమ్, ద స్టైలింగ్ వోంట్ బి అప్లైడ్. బట్ హియర్ ఏంటి, నేను డైరెక్ట్గా ఏం చేశాను, ఏదైతే ట్యాగ్ ఉందో ట్యాగ్కే నేను ఏం చేశాను, స్టైలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. యాజ్ యూ కెన్ సీ, క్లాస్ నేమ్తో కాల్ చేయలేదు. క్లాస్ నేమ్తో కాల్ చేయలేదు అని ఎలా తెలుస్తుంది, ఆల్వేస్ క్లాస్ నేమ్ విల్ బి కాల్డ్ బై డాట్ క్లాస్ నేమ్. ఐ మీన్ ఐడిని ఎట్లా కాల్ చేస్తాం, హ్యాష్ ట్యాగ్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్లూడ్ ఏంటంటే, ఐ కెన్ ఏబుల్ టు నావిగేట్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ బై కాలింగ్ ఇట్స్ ఫైల్. ఆ ఫైల్ నేను డైరెక్ట్గా కాల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇంకొక వెబ్సైట్లోకి నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఐ టేక్ దిస్, సార్ వెబ్ పేజెస్కి వెళ్ళొచ్చా అంటే, ఇలా కాకుండా నేను డైరెక్ట్గా ఇమేజ్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. లెట్ మీ షో యూ డాట్ స్లాష్ image, sorry, as you can able to see, the semantic law, non-semantic లా click చేస్తాం. See, my respective image has been displayed. Sorry, ఏం డిస్ప్లే అయింది, నాకు కావాల్సిన రెస్పెక్టివ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓకే,
ఐ క్లియర్ ఎవ్రీవన్? అందరికీ అర్థమైందా? Yes, నాన్ sir. సిమెటిక్ డిఫరెన్స్. So as you can see, we are having navbar, header, section, main. We are having footer. Header tag difference ఏంటి? Head is the informative tag in HTML. హెచ్టిఎంఎల్లో మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అది మన వెబ్ పేజ్లో ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి యొక్క డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేసేది ఏంటి? హెడ్ ట్యాగ్. వెరాస్ header tag is helpful to display the topmost elements in a website. Okay, guys, am I clear? Yes, sir. Yes, sir. Doubts ఏమైనా ఉంటే you can ask, guys. Only 2 people are having doubts. ఆరు నేను పేరున పిలవాలా? లైక్ తేజ has responded, right? శ్రీమంత్ రెడ్డి, శ్రావ్య, రామ్, నాగేంద్ర, ఎస్తర్, దుర్గా భార్గవి. Please try to respond to the class, guys. Or you can leave a message in chat box also. అసలు చాట్ బాక్స్ని వాడడం మానేసాం మనం. అండ్ Sir, యా ఒకసారి కిందకి స్క్రోల్ చేయరా సార్? ఏదమ్మా? యా ఒకసారి కొంచెం పైకి. యా మీరు సెలెక్ట్ చేస్తున్నప్పుడు అవి కొంచెం మూవ్ అవుతున్నాయి కదా సార్? దీన్నే హావరింగ్ ఎఫెక్ట్ అంటారు. హావరింగ్ sir. అంటే ఏంటి? కర్సర్ని ఆ రెస్పెక్టివ్ కంటెంట్ మీదకి తీసుకురావడం. యాజ్ యూ కెన్ సీ ఎక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే నేను కర్సర్ నా కంటెంట్ మీదకి సపోజ్ అది తీసుకొస్తానో లైక్ జూమ్ లాగా అవ్వాలంటే కూడా చేయొచ్చా సార్? ఆఫ్ కోర్స్ ఓకే. బై చేంజింగ్ ద సైజ్. యాజ్ యూ కెన్ సీ స్టైలింగ్లో ఆన్ హోవర్ అని ఉంది. ట్రాన్స్లేట్ y ఈజ్ ఈక్వల్ టు 10 పిక్సెల్ -10 అని ఇచ్చాను, రైట్? ఇదేమవుతుంది? పైకి వెళ్తుంది. Let me add yes. స్కేల్ ఎక్కడ ఉంది? స్కేల్ ఆఫ్ yeah, it's not applying by yeah, point not. As you can see, ఎందుకు అప్లై స్ట్రింగ్స్ లో పెట్టా. చూస్తున్నారా? లేదనుకుంటే see ఓకే సార్. స్కేల్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం పెట్టాలి? స్కేల్ పెట్టాలి. నేను ఏం చేశాను? ట్రాన్స్లేట్ వై అనేది పైకి వెళ్ళమంటున్నాను, -10 అంటే. ఇప్పుడు +10 ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? కిందకి వెళ్తుంది సార్. యా సి కిందకి వెళ్తుంది. క్లియర్? దీన్నే హావరింగ్ ఎఫెక్ట్ అంటాం అమ్మా. మనం ఎప్పుడైతే కర్సర్ని ఆ రెస్పెక్టివ్ ఐటమ్ మీదకి వస్తుందో ఐటెంలో చిన్న చిన్న ట్రాన్సిషన్స్ అనేవి అప్లై అవుతుంటాయి. యాజ్ యూ కెన్ అప్లై సీ హియర్. ఇంతవరకు వైట్ ఉండేది హావర్ చేస్తే ఏమవుతుంది? పర్పుల్లోకి వెళ్తుంది,
రైట్ ఆర్ నాన్ సిమెట్రిక్లో మీకు ఇది తేడా తెలుసు. సారీ, ఇమేజ్ ట్యాగ్ ఇచ్చాను కదా ఇక్కడ. ఇచ్చాను. ఏం మాట్లాడుకుంటున్నాం మనం ఇందాకలా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ సార్. యా ఎస్ సార్. యా, థ్యాంక్ యూ. అండ్ ఎక్కడున్నాం? యా, దిస్ వన్. ఇది ఏంటంటే మన బ్యాకెండ్లో ఉండే ఇమేజ్ని కాల్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేదే దిస్ సోర్స్ అని. డైరెక్ట్గా బ్యాకెండ్ నుంచి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్కి కావాల్సిన స్టైలింగ్స్ ఇస్తాం, ఆ ఇమేజ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం, అండ్ ఆ ఇమేజ్కి కావాల్సిన షేప్. దిస్ ఇస్ ద షేప్, దిస్ ఇస్ ద టెక్స్ట్ దట్ ఆ ఇమేజ్ షుడ్ హ్యావ్, అండ్ దిస్ ఇస్ ద ఇమేజ్ దట్ షుడ్ బఫర్ ఫ్రమ్ బ్యాకెండ్. బ్యాకెండ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రతిసారి నేను ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇమేజ్ తీయను. ఇఫ్ ఐ టేక్ amazon.com, amazon.com తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఇమేజెస్ వస్తున్నాయి కదా. ఆర్ ఇఫ్ ఐ టేక్ బెస్ట్ సెల్లర్, ఈ ఇమేజెస్ని ప్రతిసారి కూడా ఇమేజ్ అనే ఫోల్డర్లో పెట్టను. బికాస్ లోడింగ్ అనేది ఎక్కడి నుంచి రావాలి? ఈ డేటా బ్యాక్ ఎండ్ నుంచి రావాలి. సో అలా బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చి బ్యాక్ ఎండ్ నుంచి ఇమేజెస్ వచ్చి ఆ ఇమేజెస్ కావాల్సిన డిఫరెంట్ షేప్స్ని అరేంజ్ చేయడానికి విల్ యూస్ దిస్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఐ నీడ్ టు సే, యా, దిస్ బిగిన్ పాత్ అన్నాం. సో బిగిన్ పాత్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది అంటే, మనం ఇచ్చిన ప్రీవియస్ స్టైలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఇక్కడ ఏంటి, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ రెక్టాంగిల్ అండ్ రెక్టాంగిల్. బట్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు సర్కిల్. సరే, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఏవైతే స్టైలింగ్స్ ఇచ్చామో ఆ స్టైలింగ్స్లో కొన్ని, సమ్ ఆఫ్ ద స్టైలింగ్స్ విల్ బి ఫార్మేటెడ్, సమ్ ఆఫ్ ద స్టైలింగ్స్ విల్ బి రీసెటెడ్ టు ద యాక్చువల్ వాల్యూ. యాక్చువల్ వాల్యూకి రీసెట్ అవ్వడానికి we will use begin path. And the next concept we are going to discuss about what was the meta tags. So this is a simple web page. Ouch. ఇక్కడ నేను ఏం చేశాను, ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ వేరియస్ కంటెంట్స్ లైక్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఉంది, ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం, ఆథర్ నేమ్ ఇవ్వచ్చు, ఐకాన్. సో దిస్ ఇస్ డిఫరెంట్. టైటిల్ ఆఫ్ ద పర్టిక్యులర్ వెబ్సైట్, the somewhat description of the website, links of the website, links of the external website which is connected to this. అంటే మనం ఇక్కడ కింద ఏదైతే స్టైల్ షీట్ ఇస్తున్నామో, ఆ ఏదైతే HTML ఇస్తున్నామో ఆ HTML యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ లింక్ relay.icon, relation what what was that? Yeah. So this is fine. It is helpful to add image to the respective title page.
ఇక్కడ మీ టైటిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐ యాడ్ ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ టైటిల్ పక్కన ఒక రెస్పెక్టివ్ ఇమేజ్ అనేది వచ్చింది. సో that this is helpful to add icon to the respective title. మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ కావాల్సిన ఐకాన్ ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, అమెజాన్ ఈస్ హ్యావింగ్ ఐకాన్, బట్ రెస్ట్ ఆఫ్ అవర్ థింగ్స్ డస్ నాట్ హ్యావ్ అన్ ఐకాన్. డిఫాల్ట్ గా ఏముంది, గ్లోబ్ ఐకాన్, అది ఇంటర్నెట్ సింబల్ ఐకాన్. సో ఇంకా ఏమైనా డిస్కస్ చేయాలంటే వీ కెన్ డిస్కస్. సార్ ఎంబెడ్ ట్యాగ్ ఉంది కదా సార్, ఏదమ్మా ఎంబెడ్. could you write a spell on the chat box? EMB. EMB, EMB. embedded. Embedded, sir. Yes, sir. Yeah. సో యా, ఎంబెడెడ్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కి లెట్ మీ యాడ్ దిస్ ఎంబెడెడ్ ట్యాగ్ హియర్. డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతున్నాం. లెట్ మీ టేక్ టైప్ ఈజ్ సో యా, అండ్ ఐ యాడ్ XRC డాట్ సెర్చ్. ఫస్ట్ ఐ will add the style and I will సో ఇక్కడ ఏముంది, ఇమేజ్ అనేది రావాలి కదా. సారీ, నాట్ సెంటెన్స్. సో యా, హైట్ విడ్త్ పెంచుతాం గైస్. 1 second. Let me remove this. డిఫాల్ట్ గా వస్తుంది. As you can see, ఎక్స్టర్నల్ ఫార్మాట్స్ ఆఫ్ డేటాని నేను ఒక పర్టికులర్ సెక్షన్ ఆర్ కేటగిరీగా ప్రొవైడ్ చేయడం. లైక్ ఐ విల్ సే ఎంబెడెడ్, ఐ కెన్ యాడ్ PDF ఆల్సో. I'll add PDF first from my source. Sorry. Open. Steamer. I'll add another folder. PDF. If I add PDF here, or maybe let us take 50. 50. Let me add.
సో టైప్ ఏమేమి మెన్షన్ చేయాలి? అప్లికేషన్ పేషెంట్/పీడిఎఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? పీడిఎఫ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా డిస్ప్లే. సో let me show you a real-time example for this before explaining the concept. Let me go to my content. Content. Embedded tags की simple example and YouTube, guys. As you can see, this is one category, this is another category. Side na నేను ఏం చేశాను, I mean, so as you can see here, this is also not this one. Where is that? Healthy. Different formats of data ni సబ్ కేటగిరీస్గా, ఐ మీన్ సబ్ యూనిట్స్గా నాకు డెలివర్ చేసేది ఏంటి? ఎంబెడెడ్ ట్యాగ్స్. డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫైల్స్ అమ్మ. Let me take 20 and as you can see here. డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఫైల్స్ని నాకు డిస్ప్లే చేయడానికి హెల్ప్ అయ్యేది ఎంబెడెడ్ ట్యాగ్స్. అండ్ ఆల్సో వేరియస్ అదర్ ఫైల్స్ లైక్ ఆడియో వీడియో ట్యాగ్స్ని డిస్ప్లే చేయడానికి వీఆర్ హ్యావింగ్ ఆడియో ట్యాగ్ అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ వీడియో. సో ఈ వీడియో, ఐ మీన్ ఈ ఆడియో వీడియో ట్యాగ్స్ కూడా వీఆర్ హ్యావింగ్ sub attributes like anyways, yes, could yeah, anyways, ఎక్కడగా ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్, రైట్? సో ఆడియో ట్యాగ్ వీడియో ట్యాగ్లో బేసిక్గా ఉండేది ఏంటి? ఎస్ఆర్సి, జస్ట్ లైక్ ఇమేజ్ ట్యాగ్. సో వీటికి మనకి చాలా సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయమ్మా, లైక్ ఆటో ప్లే పెట్టడానికి, లైక్ ఆన్ హోవర్ ప్లే చేయడానికి,
autoplay. I'll add some more audio file here. Audio files. మాటరాని మాయ చేయు మాటవా. See, నేను ఎప్పుడైతే వెబ్సైట్కి వెళ్ళానో అదేమైంది, ఆటో ప్లే అయిపోయింది. సో దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్, సో నేను ఎప్పుడైతే యాజ్ యూ కెన్ సీ హియర్ ఏంటది youtube.com లోని నేను హోవర్ చేస్తే మాత్రం ఇది ఏమవుతుంది, ఆటో ప్లే అవుతుంది. ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఆటో ప్లే హ్యాస్ బిన్ స్టాప్డ్. ఇవేంటంటే సి ఆటో ప్లే, ఆటో ప్లే, ఆటో ప్లే. ఇలా మనం ఆటో ప్లేని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు గైస్. యాజ్ యూ కెన్ సీ నేను దీని మీద క్లిక్ చేయగానే ఇదేమవ్వాలి, దిస్ ఈజ్ ఏ వీడియో కంటెంట్ ట్యాగ్. నేను ఆ లింక్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. నేను ప్లే సింబల్ కొట్టకుండాను. ఓకే గైస్, am I clear? Yes, sir. So yeah, so from tomorrow we'll start CSS లో కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఓకే సార్. యా, Yes, sir. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైట్ ఏ క్వైరీస్, అండ్ మనం ఒకవేళ ఉంటే రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్వైరీస్ మీద మాట్లాడదాం. లేదనుకుంటే వీ కెన్ స్టార్ట్ సిఎస్ఎస్. ఓకే, ఓకే అండ్ సార్. యా, ఇంకా ఏమైనా ట్యాగ్స్ గురించి మాట్లాడాలి అంటే యూ కెన్ పిన్ మీ టుమారో, విల్ డిస్కస్ డీటెయిల్డ్లీ. ఎందుకంటే మీకు నెక్స్ట్ క్లాస్కి టైం అవుతుంది కదా. ఎస్ సార్, నో? ఎస్ సార్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఎ డే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు పిన్ చేయండి. I hope today's class is more informative. Yeah, thank you. You can leave the session. Thank you, థ్యాంక్ sir. యూ సార్. థ్యాంక్ యూ Thank సార్. you.